హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, వేర్ ఎవర్ యు ఆర్. నేను పెట్టిన ఆ ప్లంబింగ్ లేకపోతే ఎలక్ట్రిసిటీ లేకపోతే అంటే వేరే అదర్ దాన్ ఐటీ ట్రై చేయండి, నేర్చుకోండి అన్నదానికి వచ్చే కామెంట్స్ చూస్తే నాకు కామెడీ అనిపిస్తుంది. మీ పిల్లలకి నేర్పిస్తావా ప్లంబింగు అని చెప్పాడు అని ఎవరో పెట్టారనమాట. ఇంట్రెస్టింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే 100 కోట్ల ఆస్తి అంటే 100 కోట్ల ఖరీదు చేసేటువంటి బంగ్లాలో కూడా ఒక ట్యాప్ పని చేయాలన్నా, ఒక మోటార్ పని చేయాలన్నా, దాంట్లోకి నీళ్లు రావాలన్నా ఓకే, ప్లంబర్ లేకుండా అవ్వదు. సో దాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు. ఓకే, ఐటీ జాబ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఓకే, మీకు 4 లక్షల జీతం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నెలకి, చాలా రిచ్ అనుకుంటాం. ఎండాకాలం వస్తే ఎక్కడొచ్చి కూర్చుంటారు మీరు? ఏసీలో కూర్చుంటారు. ఓకే, ఆ ఏసీకి ఏమన్నా రిపేర్ అయిందో, లేకపోతే ఇంట్లో ఫ్యూజ్ పోయిందా, లేకపోతే మా ఎలక్ట్రికల్ ప్లగ్ షార్ట్ అయిందా, ఎవరు మీ ఇంటికి వచ్చేది? మీ ఐటీ ఇంజనీరింగ్ ఇట్లా పెట్టుకొని ఇట్లా కోడ్ కొడితే పనిచేస్తుందా? ఎలక్ట్రిసిటీ పనిచేస్తుందా? వైర్లు కాలిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడనో, లేకపోతే షాక్ వస్తుంది, ముట్టుకుంటుంటే మీ ఇంట్లో ఎక్కడన్నా ఎత్తు వస్తుంది. నేను ఐటీ ఇంజనీర్ని, నాకు మంచి అదే C++ వచ్చు, జావా వచ్చు అని ఇట్లా పెట్టి కనెక్షన్ చేసి నేను సాల్వ్ చేస్తా అంటే అవుతుందా? సో ఏ ఫీల్డ్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు లేనిది మనం ఎంత పెద్ద ఇల్లున్నా వేస్ట్ కదా. ఎలక్ట్రీషియన్ లేకుండా, ఎలక్ట్రిసిటీ లేకుండా ఇల్లు ఉంటుందా? ఉండదు కదా. నేను ఐటీ, నాకు జీతం వస్తుంది, నేను పెద్ద బంగ్లా కడతా 3 అంతస్తులు ఇల్లు అంటే యా ఫైన్, నో ప్రాబ్లం. ప్రతి వాళ్ళు మనం బతికేటువంటి ఈ జనరల్ లైఫ్లో ప్రతి వాళ్ళ సర్వీసెస్ వాడుకుంటాం. సో కాబట్టి ఏ సర్వీస్ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఓకే, నేను అది చెప్పడానికి కూడా ఏంటంటే ఏఐ వల్ల జాబ్స్ తగ్గిపోతూ వస్తున్నాయి కాబట్టి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి స్విచ్ అవుతూ ఉండండి. అంటే ఇంటింటికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో కూడా ఇంజనీరింగ్ జాబ్స్ అనేవి చాలా ఉంటాయి. ఓకే, అది నాకు చెప్పే ఉద్దేశం అనమాట. కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఒకటి ఉంటుంది. సో అది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఐటీ జాబ్ చేసేవాడికి మిగిలిన జాబులు చేసేవాళ్ళు లోకు అనమాట. నాకు మొన్న ఎవరో పెట్టారు ఇన్స్టాలో కామెంట్, అందరూ వచ్చి కూర్చొని అదే హోటల్లో సర్వర్లను కూడా చాలా చీప్గా చూస్తుంటారు సార్ అని చెప్పేసి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, బాయ్, హ్యావ్ అ గుడ్ డే.